పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో మిస్ అయినటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ నెల రోజులైనా కూడా ఇంకా ఎలాంటి ఆచూకీ లభించట్లేదు. తాజాగా ఈ కేసులో నిన్న కొంత చిన్న హడావిడైతే నెలకొంది. ఈ కేసుకు సంబంధించి కొంత మిస్అండర్స్టాండింగ్ జరిగి సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి చర్చకు దారితీసింది. అయితే ఒక అనుమానాస్పద కారు కనిపించిందంటూ అక్కడ పాప బంధువు పొరపడి చెప్పినటువంటి అంశము ఒక్కసారిగా వైరల్ కావడంతో వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో అసలు ఆ కారు ఎలా ఆ ఒక బంధువును ఢీకొట్టింది, ఆ యొక్క ప్రమాదం జరిగినటువంటి సందర్భానికి గతంలో ఉన్నటువంటి దానికి ఏమైనా సంబంధం ఉందా, అసలు ఆ బంధువు ఏం చెప్పాడు, పోలీసులు ఎంట్రీ తర్వాత ఏం జరిగింది, పూర్తి వివరాలు అంటే నిన్న ఒక్కసారిగా ఒక కారు అంశం అనేది అక్కడ మరొకసారి హడావుడి వాతావరణాన్ని క్రియేట్ చేసింది. కొంత పొరపడి, ఎందుకంటే నెల రోజులు అవుతుంది పాప ఆచూకీ లభించక పోస్టర్లు అంటించడానికి ఊరూరా తిరుగుతూ నిత్యము బంధువులు ఆ ప్రెజర్లో నిమగ్నమైనటువంటి సందర్భంలో అనుకోకుండా జరిగిన ఒక ప్రమాద ఘటనను చూసి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వీరు ఇంటెన్షన్తో ఏమైనా జరిగిందా, ఈ ప్రమాదం ఏమైనా దీనికి పాపకి ఏమైనా సంబంధం ఉందా అనేటువంటి ఒక భ్రమలోకి వెళ్ళి వారు ఆ ఇంటెన్షన్ తోటి వెంటనే కొంత భయాందోళనకు గురై ఆ విషయాన్ని బయటికి చెప్పడంతో అది దావానాలంగా వ్యాపించింది. అయితే వెంటనే అసలు ఆ కారు ఎక్కడిది ఏంటనేటువంటి వివరాలని పోలీసులు సేకరించిన తర్వాత అసలు ఈ పాప కేసుకి ఆ కారుకి ఎలాంటి సంబంధం లేదు, అనుకోకుండా ఈ యొక్క పాప బంధువు ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు ఊర్లో ప్రతి ఊర్లో పోస్టర్లు అంటిస్తున్నారు ఆ పాప ఆచూకీ కోసం. అలా వెళ్తున్నటువంటి క్రమంలో అనుకోకుండా జరిగినటువంటి చిన్న యొక్క ప్రమాదం లాగా, అంటే పెద్దగా ప్రమాదం ఏం కాలేదు, జస్ట్ ఆ కారు అనుకోకుండా వెళ్తుంటే తనను ఢీకొట్టడంతో అది భ్రమపడ్డాడు, ఇది అంతకుముందు ఉన్నటువంటి కారు అని చెప్పేసి. బట్ విచారణలో అయితే ఈ కారుకి పాప కేసుకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా వెల్లడించడం జరిగింది. ఒకసారి ఆ బంధువు ఏం మాట్లాడాడు కూడా మనం బయటలో విందాం. రైతు కోటేశ్వరరావు అండి, మాది జిల్లెడపూడి అండి. శంకర్ జ్ఞానేశ్వరి వాళ్ళ అమ్మగారికి నేను బాబాయిని అవుతాను. కాంప్లైంట్లు అంటించడానికి నేను అనకాపల్లి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నన్ను ఒక కారు గుద్దేసిన తర్వాత నేను కింద పడిపోయాను. యూటర్న్ చేసుకొని వెళ్ళిపోయాడు ఆ కారు అయితే నన్ను అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. నేను కంగారులో అటాక్ అని చెప్పేశాను. నేను ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర పడుకున్న తర్వాత మీడియా వాళ్ళు వచ్చి అడిగితే కంగారులో వాళ్ళకి కూడా ఇక్కడ సిహెచ్ అగ్రహారంలో చూసిన కారు ఆ కారు ఒకటి కాదు, రెండు ఒకటి అనుకొని నేను కంగారులో అలా చెప్పేశానండి. ఇంతేనండి జరిగింది. నన్ను అయితే అటాక్ చేయలేదు, నార్మల్గా యాక్సిడెంట్ అయ్యింది. రైట్, అది ఆ కంగారులో ఆ వ్యక్తి ప్రమాదం జరగడం చేత వెంటనే అంతకుముందు వచ్చినటువంటి కారు కూడా ఇదే అయి ఉండొచ్చని అనుకున్నాడు. ఆ సందర్భంలోనే వార్త దావానాలంగా బయటకు వెళ్ళడంతో పోలీసులు విచారించాక అది అసలు సంబంధం లేదని తెలిసింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి తుని నుంచి శ్రీను ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీను, ఏం జరిగింది నిన్న రాత్రి? ఒక కారుకు సంబంధించిన వార్త ఒక్కసారిగా వైరల్గా మారింది, ఏదో పాపకు సంబంధించిన ఆచూకీ దొరికిందంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ క్లారిటీ కూడా పోలీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఏం జరిగింది అసలు? సాయి, ఏదైతే జ్ఞానేశ్వరి పాప మిస్సింగ్ కేసు ఉందో నెల రోజులు దాటింది. నెల రోజులు దాటినప్పటికీ ఏదైనా పాపకి సంబంధించి ఎటువంటి ఆచూకీ అయినా దొరుకుతుందనే ఆధారాలతో ఈ పోలీసులు అయితే కానివ్వండి, ఇటు ఏదైతే పాప తల్లిదండ్రులు అయితే కానివ్వండి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితిలో అయితే నిన్న సడన్ గా ఏదైతే ఈ కియా కారు అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కియా కారుకి సంబంధించి ఏదైతే కారు ఉందో ఈ కారు పాపకి ఏదైతే పాప తాత ఉన్నాడు కోటేశ్వరరావుకి చిన్న ఢీ కొట్టిందని చెప్పేసి అదే కారు నేను ఊర్లో చూశాను, అదే రోజు ఏదైతే పాప మిస్ అయిన రోజు ఊర్లో చూశానని చెప్పడం, అయితే కొన్ని సోషల్ మీడియాలో ఈ వార్త అనేది చక్కర్లు కొట్టడం కూడా పోలీసు వారికి పెద్ద సవాల్గానే మారింది. అయితే వెంటనే పోలీసు వారు రంగంలో దిగి ఏదైతే కోటేశ్వరరావు ఉన్నారో కోటేశ్వరరావుని విచారించగా కోటేశ్వరరావు ఏం చెప్పాడంటే, అయితే నన్ను నర్సీపట్నం నేను స్టిక్కర్లు అంటించే పనిలో వెళ్ళగా ఏదైతే పాప స్టిక్కర్లు అంటించి ఇవన్నీ ఇచ్చేసి వస్తుండగా మమ్మల్ని కారు అనేది ఢీకొట్టడం జరిగింది. అయితే అదే కారు నేను ఒక 6వ తారీఖున పాప మిస్ అయిన రోజు గ్రామంలో తిరిగిందని కూడా చాలా వరకు చెప్పడం జరిగింది. అయితే పోలీసు వారి ఎంక్వైరీలో ఏం జరిగిందంటే, నేను కారు చూశాను కానీ కారు నెంబర్ సరిగ్గా పట్టలేకపోయాను. ఆ నెంబర్ కి కియా కారుకి ఎటువంటి సంబంధం లేదు. ఆ యొక్క కారు నెంబరు ఈయన చెప్పినటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది వేరే వెహికల్ నెంబర్ గా పోలీసులు అయితే గుర్తించారు. అయితే వెంటనే
అతన్ని విచారించగా అతను చెప్పింది ఏంటంటే, నేను ఒక్కసారిగా కింద పడిపోయిన దానికి నాకు కొంచెం మతి స్థిమితంగా అయిపోయాను. దానిపైన నేను భయభ్రాంతులకు గురయ్యి నేను ఇలా చెప్పవలసి వచ్చింది అని చెప్పేసి కూడా పోలీసులకైతే కోటేశ్వరరావు వివరించారు సాయి. రైట్, థ్యాంక్ యూ సీను. సో అది మొత్తానికి తునిలో మిస్ అయినటువంటి జ్ఞానేశ్వరి 2 ఏళ్ల జ్ఞానేశ్వరి ఇప్పటికి నెల దాటిపోయింది, ఇంకా పాప ఆచూకీ ఇలాంటి ఆచూకీ లభించట్లేదు. ఎన్ని రకాల దర్యాప్తులు చేసినా లాస్ట్కు చివరిగా ప్రతి ఊరు తిరుక్కుంటే ఇప్పుడు పోస్టర్లు అంటిస్తున్నారు. ఇంకా ప్రతి ఊర్లో ఎక్కడ ఉంటే అక్కడ అంటించే ప్రయత్నం. మొన్నటి వరకు తుని ఆ పరిసర ప్రాంతాలు అంటించారు, కానీ ఇప్పుడు వేరే జిల్లాలలో, చాలా దూర ప్రాంతాలలో, గ్రామాలలో, అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క పాప ఆచూకీ కోసము పోస్టర్లు అంటిస్తున్నటువంటి పరిణామం. ఈ నేపథ్యంలోనే నిన్న ఆ పాప బంధువు వెళ్తున్నటువంటి క్రమంలో పోస్టర్లు అంటించడానికి అక్కడ జరిగినటువంటి చిన్న కారు ప్రమాదానికి సంబంధించిన ఒక మిస్అండర్స్టాండింగ్ ఇష్యూ ఒకసారిగా వైరల్గా మారింది. ఆ తర్వాత పోలీసులు అయితే క్లారిటీ ఇచ్చి ఆ ప్రమాదానికి పాప కేసుకి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా వివరణ ఇచ్చారు.